నమస్తే ఫ్రెండ్స్, నా పేరు పోలరాజ్ తెంటు. ఈ వీడియోలో మనం సింగిల్ పాయింట్ కటింగ్ టూల్కి సంబంధించిన టాపిక్ డిస్కస్ చేద్దాం. దీంట్లో మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ అనేవి సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ యొక్క నామనిక్లేచర్, అలాగే జామెట్రీ, అగైన్ ఈ సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ యొక్క టూల్ సిగ్నేచర్, ఈ రెండు కాన్సెప్ట్స్ అనేవి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, మనం డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్తే, సో సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ గురించి డిస్కస్ చేయడానికి ముందు కొంచెం బ్రీఫ్గా మెషినింగ్ గురించి, వాట్ ఈజ్ మెషినింగ్, ఆ టైప్స్ ఏంటి ఒకసారి చూద్దాం. ఫస్ట్ మెషినింగ్ అంటే మీనింగ్ ఏంటంటే, మనకి డిఫరెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఉన్నాయి. మనకి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అంటే ఒక రా మెటీరియల్, రా వర్క్ పీస్ని మనం తీసుకొని ఫినిష్డ్ ప్రొడక్ట్ అనేది ఎలా మనం ప్రిపేర్ చేస్తున్నాము, సో ఈ ప్రాసెస్ని మనం మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అంటాం. సో దీన్ని మనం డిఫరెంట్ వేస్లో చేయొచ్చు. కొన్నిసార్లు మనం క్యాస్టింగ్ యూజ్ చేసి చేయొచ్చు. ఆ మౌల్డ్ ప్రిపేర్ చేసుకొని అందులో మోల్డెడ్ మెటల్ మనం పోసి ఆ విధంగా మనము ఫైనల్ ప్రోడక్ట్ని ప్రిపేర్ చేయొచ్చు. లేదా కొన్నిసార్లు వెల్డింగ్ చేస్తాము, కొన్నిసార్లు ఫార్మింగ్ మెథడ్ యూజ్ చేసుకుంటాం, కొన్నిసార్లు ఏమో మనం మెషినింగ్ చేస్తాం. సో మెషినింగ్ అంటే ఏంటంటే కటింగ్ ప్రాసెస్. మనం కట్ చేసుకుంటూ మనకు ఫైనల్గా ఏ షేప్లో కావాలో ఆ షేప్లో మనం ప్రిపేర్ చేసుకుంటాం. అలాగే ఫార్మింగ్ అన్నాం అనుకోండి, అందులో చిప్లెస్ మ్యానుఫ్యాక్చరింగ్. ఈ ఫార్మింగ్లో ఎట్లాంటి చిప్స్ మనకు రావు. సో మెటల్ డిఫార్మేషన్ జరిగి ఫైనల్గా ఏ షేప్లో కావాలో ఆ షేప్లోకి తీసుకురావడం. సో ఇలా మనకి డిఫరెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఉన్నాయి. రీసెంట్గా అయితే మనకి లేటెస్ట్గా అయితే అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఉంది. అంటే ఏంటి, 3D ప్రింటింగ్. మనం మెషినింగ్లో అనుకోండి మెటల్ మనం రిమూవ్ చేస్తూ ఉంటాం. అదే అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్లో అంటే యాడ్ చేయడం. సో లేయర్ బై లేయర్ మనకి ఏ షేప్లో కావాలో ఆ మెటల్ పౌడర్ని ఒక లేజర్ బీమో లేకపోతే అలా యూజ్ చేసుకొని వీటిని ఆ మెటల్ పౌడర్ని ఫ్యూజ్ చేస్తూ మనకి ఏ షేప్లో కావాలో లేయర్ బై లేయర్ ఆ క్రాస్ సెక్షన్ యాడ్ చేసుకుంటూ వెళ్తాం. సో ఇలా మనకి డిఫరెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఉన్నాయి. సో అందులో మెషినింగ్ అనేది ఒకటి. సో ఈ మెషినింగ్లో ఏంటంటే మనకి మెషినింగ్లో మనకి 2 టైప్స్ ఉన్నాయి. కొన్నిసార్లు ఏమో వర్క్ పీస్తో టూల్ అనేది కాంటాక్ట్లో ఉంటుంది డైరెక్ట్గా. అట్లాంటి వాటిలో మనం కన్వెన్షనల్ మెషినింగ్ అంటాము. వర్క్ పీస్కి టూల్కి ఎట్లాంటి కాంటాక్ట్ లేకపోతే మనం దాన్ని అన్కన్వెన్షనల్ మెషినింగ్ అంటాం. సో మెషినింగ్ అంటే మెషినింగ్ కెన్ బి కన్వెన్షనల్ మెషినింగ్, రెండవది అన్కన్వెన్షనల్ మెషినింగ్. సో కన్వెన్షనల్ మెషినింగ్లో ఏంటంటే టూల్, వర్క్ పీస్ ఈ రెండు కూడా డైరెక్ట్ కాంటాక్ట్లో ఉంటాయి. టూల్ అండ్ వర్క్ పీస్, టూల్ అండ్ వర్క్ పీస్ ఆర్ ఇన్ డైరెక్ట్ కాంటాక్ట్. అదే అన్కన్వెన్షనల్ మెషినింగ్లో అయితే నో డైరెక్ట్ కాంటాక్ట్ బిట్వీన్ వర్క్ పీస్ అండ్ టూల్. సో డైరెక్ట్ కాంటాక్ట్ లేకుండా మనకు ఆ చిప్స్ అనేవి టూల్ వర్క్ పీస్ నుంచి మెటల్ అనేది రిమూవ్ అవుతూ ఉంటుంది. సో మనకి కన్వెన్షనల్ ఎగ్జాంపుల్ ఏంటంటే టర్నింగ్ ఆపరేషను, ఫేసింగ్ ఆపరేషన్, అలాగే షేపింగ్ ఆపరేషన్, అలాగే ప్లానింగ్, ఇలా చాలా ఆపరేషన్స్ ఉంటాయి. ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ మనకి. సిమిలర్గా అన్కన్వెన్షనల్ మెషినింగ్లో ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఎలక్ట్రాన్ బీమ్ మెషినింగ్, ఈబీఎం అంటాం, ఎలక్ట్రాన్ బీమ్ మెషినింగ్, అలాగే లేజర్ బీమ్ మెషినింగ్, ప్లాస్మా ఆర్క్ మెషినింగ్, పిఏఎం, అలాగే అబ్రెసివ్ జెట్ మెషినింగ్, అల్ట్రాసోనిక్ మెషినింగ్, సో ఎట్సెట్రా. ఇలా డిఫరెంట్ మెథడ్స్ అనేవి ఉన్నాయి. సో మెషినింగ్లో ఈ 2 టైప్స్ అనమాట, కన్వెన్షనల్ మెషినింగ్, అన్కన్వెన్షనల్ మెషినింగ్. అయితే మనం ఈ టాపిక్లో డిస్కస్ చేయబోయేది కన్వెన్షనల్ మెషినింగ్ సంబంధించింది. అగైన్ ఈ కన్వెన్షనల్ మెషినింగ్ని
2 రకాల టూల్స్ యూజ్ చేసి చేయొచ్చు. కన్వెన్షనల్ మెషినింగ్ అంటే డైరెక్ట్గా కాంటాక్ట్ ఉంటుంది వర్క్ పీస్కున్న టూల్కి. సో ఏదైనా మనం సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ యూజ్ చేయొచ్చు. సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ యూజ్ చేసి మనం మెషినింగ్ చేయొచ్చు. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి టర్నింగ్ ఆపరేషన్ వీటన్నిటిలో కూడా టర్నింగు, ఫేసింగు, షేపింగు, ప్లానింగు ఇవన్నీ కూడా సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ మనం కన్వెన్షనల్లో ఇంకా గ్రైండింగ్ ఇట్లాంటివన్నీ కూడా యాడ్ చేయొచ్చు. గ్రైండింగు, డ్రిల్లింగు ఇవన్నీ కూడా డ్రిల్లింగు ఇంకా చాలా ఆపరేషన్స్ ఉంటాయి ఇవన్నీ కూడా. ఓకే, సో సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ మనం యూజ్ చేసే ఎగ్జాంపుల్స్ ఏంటంటే టర్నింగ్ ఆపరేషను, ఫేసింగ్ ఆపరేషన్ కూడా సింగిల్ పాయింట్ కటింగ్ టూల్తో చేస్తాం. షేపింగు అలాగే ప్లానింగ్ ఆపరేషన్. సో ఇవన్నీ కూడా సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ యూజ్ చేసి మనం చేస్తాం. సెకండ్ మెథడ్ కన్వెన్షనల్లో మల్టీ పాయింట్ కటింగ్ టూల్ యూజ్ చేసి చేయడం. మల్టీ పాయింట్ కటింగ్ టూల్. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే మనం డ్రిల్లింగ్ ఆపరేషను, నెక్స్ట్ గ్రైండింగ్ ఆపరేషన్, అలాగే మిల్లింగ్ ఆపరేషన్ ఇవన్నీ కూడా మల్టీ పాయింట్ కటింగ్ టూల్స్. మిల్లింగ్ అండ్ బ్రోచింగ్ ఎట్సెట్రా. సో మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే చూడండి, సింగిల్ పాయింట్ కటింగ్ టూల్లో మనం ఓన్లీ ఒక సింగిల్ టూల్ మనం వాడుతుంటాం. అయితే మనం జనరల్గా వాడే సింగిల్ పాయింట్ కటింగ్ టూల్కి 2 ఎడ్జెస్ ఉంటాయి. సో అలాగని ఇది మల్టీ పాయింట్ కటింగ్ అనుకోకూడదు. ఒక టూలే యూజ్ చేస్తాం, దానికి 2 కటింగ్ ఎడ్జెస్ ఉంటాయి. బట్ ఆల్వేజ్ మేజర్ మెటల్ రిమూవల్ అనేది ఒక కటింగ్ ఎడ్జ్ నుంచే జరుగుతుంటుంది. సెకండ్ కటింగ్ ఎడ్జ్ ఉన్నా కానీ అది ఆక్సిలరీ వన్. సో మేజర్ మెటల్ రిమూవల్ అనేది ఏదర్ అంటే కటింగ్ ఎడ్జ్ నుంచి కానీ సైడ్ కటింగ్ ఎడ్జ్ నుంచి కానీ ఏదో ఒక దాని నుంచి మేజర్గా జరుగుతూ ఉంటుంది. అదే మల్టీ పాయింట్ కటింగ్ టూల్ అనుకోండి, డిఫరెంట్ ఎడ్జెస్ ఉంటాయి లేదా డిఫరెంట్ టూల్స్ ఉంటాయి. సపోజ్ గ్రైండింగ్ అనుకోండి, ఎవ్రీ అబ్రెసివ్ పార్టికల్ అనేది ఒక టూల్లా యూజ్ అవుతుంది. సో నెంబర్ ఆఫ్ టూల్స్ ఉన్నట్టు. లేదు కొన్నిసార్లు ఎడ్జెస్ ఎక్కువ ఉంటాయి, మల్టీ కటింగ్ ఎడ్జెస్ ఉంటాయి. సో ఇలా డిఫరెంట్ కటింగ్ ఎడ్జెస్ ఉండి ఆ డిఫరెంట్ కటింగ్ ఎడ్జెస్ కూడా మేజర్గా మెటల్ని రిమూవ్ చేస్తుంటే మనం మల్టీ పాయింట్ కటింగ్ టూల్స్ అంటాం. సో డైరెక్ట్గా ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దాం. సో ఇది ఇంట్రొడక్షన్ దీని గురించి. సో మనం డిస్కస్ చేయబోయేది అంటే సింగిల్ పాయింట్ కటింగ్ టూల్. సింగిల్ పాయింట్ కటింగ్ టూల్. సో మేజర్గా మనము ఈ వీడియోలో 2 కాన్సెప్ట్స్ డిస్కస్ చేస్తాం. ఒకటి నామినిక్లేచర్, జామెట్రీ గురించి. నామినిక్లేచర్ అంటే నేమ్స్, జామెట్రీ అంటే షేప్. అలా ఆ డిఫరెంట్ షేప్స్కి మనం ఇచ్చే టర్మినాలజీ నేమ్స్ ఏంటి అంటే వేరియస్ టర్మినాలజీ ఈ సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ ఏమున్నాయి. సో అది ఫస్ట్ కాన్సెప్ట్. సెకండ్ కాన్సెప్ట్ అనేది టూల్ సిగ్నేచర్. సో ఈ 2 కాన్సెప్ట్స్ అనేవి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మనం ఒక సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ డయాగ్రామ్ మనం పెట్టాం చూడండి. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నది టూల్ బ్లాంక్, అంటే ఇనీషియల్గా ఈ కటింగ్ టూల్ తయారు చేయక ముందు ఉన్న రా మెటీరియల్ ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నది. సో ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నది రా మెటీరియల్. ఇలా ఉన్న టూల్ బ్లాంక్ని ఈ రైట్ సైడ్ ఉన్న కటింగ్ టూల్ ఈ షేప్లోకి మనం ప్రిపేర్ చేస్తాం. సో ఈ షేప్లో మనం తీసుకురావాలి. సో అలా ఏ ఫేస్ నుంచి మనం మెటల్ రిమూవ్ చేయాలి, సో ఎంత యాంగిల్ పెట్టాలి, సో ఈ టర్మినాలజీస్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ అయితే టర్మ్స్ చూద్దాం. ఫస్ట్ అయితే సపోజ్ నేను ఇనీషియల్గా టూల్ బ్లాంక్ తీసుకున్నా, ఇది రా మెటీరియల్. ఇప్పుడు దీన్ని నేను సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ చేయాలి. సో ఇందులో మనం అబ్జర్వ్ చేస్తే మెయిన్గా 2 పోర్షన్స్ ఉంటాయి. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని మనం టూల్గా యూజ్ చేస్తాము. ఇక్కడ మనం టూల్గా యూజ్ చేస్తాం ఈ పోర్షన్ని. ఈ పోర్షన్ని మనం షాంక్ అంటాం. ఈ షాంక్ అనేది మనం సపోజ్ మనం లేత్ మిషన్లోకి వెళ్ళామనుకోండి, ఆ టూల్ పోస్ట్లో మనం పెట్టేటప్పుడు ఈ షాంక్ పోర్షన్ పట్టుకుంటుంది, అది గ్రాప్ చేస్తుంది ఆ టూల్ హోల్డర్ అనేది. సో టూల్ హోల్డర్ పట్టుకునేది ఏంటంటే ఈ షాంక్ పోర్షన్ని. సో ఇటువైపు ఉన్నది ఏంటంటే
ఈ టూల్ పోర్షన్ ఇది. సో ఇప్పుడు ఈ టూల్ పోర్షన్ని మనం డిఫరెంట్ యాంగిల్స్ మనం ప్రొవైడ్ చేసి సింగిల్ పాయింట్ కటింగ్ టూల్గా మనం మ్యానుఫ్యాక్చర్ చేయాలి. అయితే ఫస్ట్ ఈ డయాగ్రామ్లో ఫస్ట్ మనం ఏ ఎడ్జ్ని మనం కటింగ్ పర్పస్ కోసం వాడుకుంటాం అనేది ఫస్ట్ మనం డిసైడ్ చేస్తాం. సో అలా మనము 2 కటింగ్ ఎడ్జెస్ మనం డిసైడ్ చేస్తాం. ఒకటి ఎండ్ కటింగ్ ఎడ్జ్ ఈ చివరన ఉన్నది, రెండోది సైడ్ కటింగ్ ఎడ్జ్. ఈ 2 ఎడ్జ్లు నేను ఇప్పుడు కటింగ్ పర్పస్ కోసం యూజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. అయితే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే యాస్టీజ్గా సపోజ్ ఈ ఎడ్జ్ని కటింగ్ పర్పస్ కోసం యాస్టీజ్గా మనం యూజ్ చేస్తాం అనుకోండి, ఎంటైర్ ఆ ఎడ్జ్ మొత్తం అనేది వర్క్ పీస్తో కాంటాక్ట్లో ఉంటుంది. సో ఈ ఎంటైర్ లైన్ మొత్తం ఒకేసారి కాంటాక్ట్ అయినప్పుడు ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ అనేది టూల్ మీద యాక్ట్ అవుతుంటుంది. సో దానివల్ల పవర్ కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది, టూల్ బ్రేక్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని మనం ఏం చేస్తామంటే దీనికి కొంత యాంగిల్ ప్రొవైడ్ చేస్తాం. ఈ కటింగ్ ఎడ్జ్లకి కొంత యాంగిల్ మనం ప్రొవైడ్ చేస్తే ఫస్ట్ టైం కాంటాక్ట్ అయినప్పుడు ఎంటైర్ లైన్ మొత్తం కాంటాక్ట్ కాదు. సో గ్రాడ్యువల్గా పాయింట్ పాయింట్ కాంటాక్ట్ అయ్యి వర్క్ పీస్ అనేది రిమూవ్ అవుతూ ఉంటుంది. సో అందుకని మనం ఫస్ట్ ఏంటంటే సపోజ్ ఈ టూల్ బ్లాంక్ నేను టాప్ వ్యూ వేస్తాను. ఇక్కడ చూడండి, టాప్ వ్యూ వేస్తే మీకు ఇలా వస్తుంది. సో ఇది టాప్ వ్యూ, టూల్ బ్లాంక్ యొక్క టాప్ వ్యూ. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇది ఎండ్ కటింగ్ ఎడ్జ్, ఇది సైడ్ కటింగ్ ఎడ్జ్ అని అనుకున్నాం. సో వీటికి మనం కొంత యాంగిల్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఈ ఎండ్ కటింగ్ ఎడ్జ్ని ఈ మెటీరియల్ మనం రిమూవ్ చేస్తే ఈ ఎంత అమౌంట్ ఆఫ్ యాంగిల్ అనేది ప్రొవైడ్ అవుతుంది. సిమిలర్గా ఈ సైడ్ కటింగ్ ఎడ్జ్లో కూడా కొంత యాంగిల్ అనేది ఇలా ప్రొవైడ్ చేస్తున్నాను నేను. అంటే ఈ ఎక్స్ట్రా పోర్షన్ మనం రిమూవ్ చేస్తున్నాం. సపోజ్ ఇప్పుడు దాన్ని నేను అగైన్ దీన్ని మళ్ళీ వన్స్ ఈ యాంగిల్ ప్రొవైడ్ చేసిన మెటల్ని మనం రిమూవ్ చేసిన తర్వాత మనకి ఈ టైప్లో కనిపిస్తుంది. చూడండి, ఈ డయాగ్రామ్ అనేది గ్రాడ్యువల్గా ఇలా మనం ప్రాక్టీస్ చేస్తేనే క్లియర్గా అర్థమవుతాయి యాంగిల్స్ అనేవి. చూడండి, ఫైనల్గా ఈ షేప్లో వస్తుంది. సో ఇక్కడ ఉన్న ఈ పోర్షన్ మనం రిమూవ్ చేసాం. సో ఇక్కడ టర్మినాలజీ ఏంటంటే దీన్ని మనం ఎండ్ కటింగ్ ఎడ్జ్ అంటాం. దీన్ని మనం ఎండ్ కటింగ్ ఎడ్జ్ నేమ్స్ రాసుకోండి. ఎండ్ కటింగ్ ఎడ్జ్, ఎండ్ కటింగ్ ఎడ్జ్. సింగిల్ పాయింట్ కటింగ్ టూల్లో 2 కటింగ్ ఎడ్జెస్ ఉంటాయి. ఒకటి ఎండ్ కటింగ్ ఎడ్జ్, ఈ చివర ఉన్నది సైడ్ కటింగ్ ఎడ్జ్. సో ఇక్కడ మనం ప్రొవైడ్ చేసిన యాంగిల్ని సిఈ అంటాం. సిఈ అంటే ఎండ్ కటింగ్ ఎడ్జ్ యాంగిల్. సి అంటే కటింగ్, ఈ అంటే ఎడ్జ్, ఎండ్, ఈ అంటే ఎండ్ అని. సో ఎండ్ కటింగ్ ఎడ్జ్ యాంగిల్. ఇక్కడ మనం ప్రొవైడ్ చేసిన యాంగిల్ని చూడండి, ఈ హారిజాంటల్తో ప్రొవైడ్ చేసిన ఈ పోర్షన్ని సిఎస్ అంటాం. ఎస్ అంటే సైడ్, సి అంటే కటింగ్, సైడ్ కటింగ్ ఎడ్జ్ యాంగిల్. సో ఇప్పుడు మనకి 2 కటింగ్ ఎడ్జెస్ మనం డిసైడ్ అయ్యాము. వాటికి మనం కొంత యాంగిల్ ప్రొవైడ్ చేసాము. ఒకేసారి ఎంటైర్ మొత్తం ఆ ఎడ్జ్ అంతా కాంటాక్ట్ అవ్వకుండా ఉండడం కోసం. సో ఇక్కడ మనం 2 యాంగిల్స్ మనం నేర్చుకున్నాం. ఒకటి ఎండ్ కటింగ్ ఎడ్జ్ యాంగిల్, రెండోది సైడ్ కటింగ్ ఎడ్జ్ యాంగిల్. ఇది మనకి ఎలా కనిపించింది? ఈ టాప్ వ్యూ నుంచి చూస్తే కనిపిస్తుంది. చూడండి, ఇది టాప్ వ్యూ, టూల్ బ్లాంక్ టాప్ వ్యూ ఇది. ఓకే, సో ఇప్పుడు మనం కటింగ్ ఎడ్జెస్ అనేవి డిసైడ్ అయ్యాం. సో వన్స్ సపోజ్ ఈ ఎండ్ కటింగ్ ఎడ్జ్ నుంచి మనం కటింగ్ స్టార్ట్ చేసామనుకోండి, మనకు ఆ టూల్ చిప్ అనేది ఈ ఫేస్ మీద నుంచి ఫ్లో అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ దాంట్లో వేద్దాం డయాగ్రామ్. ఈ ఫేస్ మీద నుంచి చిప్ అనేది ఫ్లో అవుతుంది. కంటిన్యూస్గా చిప్ అనేది ఎంటైర్ ఫేస్ని రబ్ అవుతూ ఇలా వెళ్తుంటుంది. సో ఆ చిప్ అనేది ఎలా ఫ్లో అవ్వాలి, ఈ ఫ్లో డైరెక్షన్ డిసైడ్ చేసేది ఈ ఫేస్ని కాంటాక్ట్ అవుతుంది. టూల్ చిప్ అనేది ఈ పైన ఉన్న ఈ ఫేస్ని టచ్ అవుతూ వెళ్తుంది. సో ఈ చిప్ డైరెక్షన్ డిసైడ్ చేసేది ఏంటంటే ఈ ఫేసు. సో నేను ఆ చిప్ని గైడ్ చేయడం కోసం కొంత ఇంక్లినేషన్ నేను ప్రొవైడ్ చేస్తాను. సపోజ్ ఇప్పుడు మనం ఇప్పుడు టాప్ వ్యూ వేసాము, ఈ సైడ్ వ్యూ వేద్దాం ఇటువైపు నుంచి. చూడండి, ఇది టూలు, చిప్ ఫ్లో అవ్వడం కోసం నేను కొంత యాంగిల్ ప్రొవైడ్ చేశాను. కొంత యాంగిల్ని చిప్ ఫ్లో అవ్వడం కోసం కొంత యాంగిల్ మనం ప్రొవైడ్ చేసాం. సో చిప్ అనేది ఈ టైప్లో ఫ్లో అవుతూ ఉంటుంది.
చిప్ ఎక్కడైతే ఏ ఫేస్కి అయితే కాంటాక్ట్ అవుతుందో దాన్ని మనము రేక్ ఫేస్ అంటాం. చూడండి, థర్డ్ టర్మినాలజీ రేక్ ఫేస్. సో ఇంతకుముందు మనం కటింగ్ ఎడ్జ్ యాంగిల్ గురించి డిస్కస్ చేసాము. నెక్స్ట్ అనేది చిప్ ఫ్లో అవడం కోసం చిప్ అనేది ఈ రేక్ ఫేస్ని టచ్ అవుతూ వెళ్తుంటుంది. సో ఈ యాంగిల్ అనేది డిసైడ్ చేస్తుంది ఈ చిప్ అనేది ఎలా ఫ్లో అవ్వాలనేది. సో ఇక్కడ ఎంత అమౌంట్ ఆఫ్ యాంగిల్ అయితే మనం ప్రొవైడ్ చేస్తామో దాన్నే బ్యాక్ రేక్ యాంగిల్ అంటాం. ఆల్ఫా బి అంటే చూడండి, ఆ టర్మ్స్ అన్ని మళ్ళీ నేను రాస్తాను జస్ట్ ఇప్పుడు అర్థం అవడం కోసం. ఆల్ఫా బి అంటే బ్యాక్ రేక్ యాంగిల్. ఈ యాంగిల్ అనేది డిసైడ్ చేస్తుంది ఈ చిప్ అనేది ఎలా ఫ్లో అవ్వాలనేది. నెక్స్ట్ సపోజ్ యాజ్ టీజ్గా ఇప్పుడు మనం ఈ యాంగిల్ మనం ప్రొవైడ్ చేసాం, కటింగ్ ఎడ్జెస్ మనం డిసైడ్ అయ్యాము, కటింగ్ ఎడ్జ్లకు కూడా కొంత యాంగిల్ ప్రొవైడ్ చేస్తాము. ఇది మూడో యాంగిల్ బ్యాక్ రేక్ యాంగిల్. సపోజ్ యాజ్ టీజ్గా ఇప్పుడు మనం వర్క్ పీస్ మీద ఈ టూల్ మనం యూజ్ చేస్తాం అనుకోండి. చూడండి, ఈ టైప్లో వస్తుంది మనకి. ఈ టైప్లో మనకి టూల్ అనేది ఈ టైప్లో వస్తుంది. సో ఇది మన వర్క్ పీస్ అనుకుంటే, ఈ టైప్లో వస్తుంది. సో ఈ చిప్ అనేది ఇలా ఫ్లో అవుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ బాటమ్ మొత్తం కూడా వర్క్ పీస్తో కాంటాక్ట్లో ఉంది. సో ఇక్కడ మనకి రబ్బింగ్ జరుగుతుంటుంది. సో ఈ రబ్బింగ్ యాక్షన్ వల్ల ఈ ఫ్రిక్షన్ వల్ల ఎక్కువ అమౌంట్ ఆఫ్ పవర్ అనేది కన్జ్యూమ్ అవుతూ ఉంటుంది. సో మనం ఎక్కువ అమౌంట్ ఆఫ్ పవర్ అనేది యూజ్ చేయాలి. అలాగే ఈ సర్ఫేస్ కూడా ఫినిషింగ్ అంత కరెక్ట్గా ఉండదు. సో అందుకోసం మనం ఏం చేస్తామంటే ఈ రబ్బింగ్ అవాయిడ్ చేయడం కోసం ఈ ఫేస్కి కూడా కొంత ఇంక్లినేషన్ మనం ప్రొవైడ్ చేస్తాం. సో అప్పుడు మనకి డయాగ్రామ్ ఎలా కనిపిస్తుంది అంటే, ఇది వర్క్ పీస్ అనుకుంటే, ఇది వర్క్ పీసు. సో ఈ టైప్లో మనకి డయాగ్రామ్ ఉంటుంది. అప్పుడు నేను ఇక్కడ కొంత యాంగిల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఇలా ప్రొవైడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే టూల్ అనేది వర్క్ పీస్తో కాంటాక్ట్ అవ్వదు. సో ఇలా ఎంత క్లియరెన్స్ అయితే మనం ప్రొవైడ్ చేసామో దాన్ని మనం క్లియరెన్స్ యాంగిల్ అంటాం. అలాగే ఈ పోర్షన్, ఈ షేప్ని చూడండి, ఈ సైడ్ ఉంది కదా, ఈ సైడ్ ఈ ఫేస్ని మనం ఏంటంటామంటే ఫ్లాంక్ అంటాం. ఎండ్ ఫ్లాంక్, FLANK ఫ్లాంక్. స్పెసిఫిక్గా చెప్పాలంటే ఎండ్ ఫ్లాంక్. సో ఈ ఎండ్ ఫ్లాంక్ అనేది వర్క్ పీస్ని టచ్ అవ్వకుండా ఉండడం కోసం మనం కొంత రిలీఫ్ ప్రొవైడ్ చేస్తాం. దీన్నే క్లియరెన్స్ యాంగిల్ ఆర్ రిలీఫ్ యాంగిల్ అంటాం. సో దాన్ని మనం గామా ఈతో రిప్రజెంట్ చేస్తాం. గామా ఈ అంటే ఎండ్ అని. చూడండి, ఇక్కడ గామా ఈ అంటే క్లియరెన్స్ యాంగిల్, క్లియరెన్స్ ఆర్ రిలీఫ్ యాంగిల్, రిలీఫ్ యాంగిల్. సో స్పెసిఫిక్గా చెప్పాలంటే ఎండ్ క్లియరెన్స్ యాంగిల్. సో ఇప్పుడు మొత్తం మనం 4 యాంగిల్స్ డిస్కస్ చేస్తాం. ఒకటి ఎండ్ కటింగ్ ఎడ్జ్ యాంగిల్, సైడ్ కటింగ్ ఎడ్జ్ యాంగిల్, అలాగే ఇక్కడ ఆల్ఫా బి బ్యాక్ రేక్ యాంగిల్, అలాగే ఈ ఎండ్ ఫ్లాంక్ని కొంత స్లాంట్లో పెట్టుకున్నాము టచ్ అవ్వకుండా ఉండడం కోసం. దాన్ని మనం ఎండ్ రిలీఫ్ యాంగిల్ అంటాం. సో మొత్తం మనం 4 డిస్కస్ చేసాం. ఒకసారి ఇంతవరకు ఆ డయాగ్రామ్ మొత్తం కూడా టాప్ వ్యూ, సైడ్ వ్యూ అని వేద్దాం ఒకసారి. చూడండి, ఈ టైప్లో ఇది ఫ్రంట్ వ్యూ అనుకుంటే, మనం ఫ్రంట్ వ్యూ అనుకుంటే, సో ఇక్కడ మనం కొంత ఇంక్లినేషన్ రిలీఫ్ యాంగిల్ ప్రొవైడ్ చేసాం. ఇది రిలీఫ్ యాంగిల్. సో ఇప్పుడు మనకి టాప్ వ్యూ అనేది, ఈ టాప్ వ్యూ అనేది ఈ టైప్లో ఉంటుంది. టాప్ వ్యూ అనేది ఈ టైప్లో ఉంటుంది. ఈ యాంగిల్ మనం డిస్కస్ చేసాం. ఇది ఎండ్ కటింగ్ ఎడ్జ్ యాంగిల్ CE, ఇది సైడ్ కటింగ్ ఎడ్జ్ యాంగిల్ CS, ఇక్కడ బ్యాక్ రేక్ యాంగిల్ ఆల్ఫా బి, అలాగే ఇక్కడ మనం ప్రొవైడ్ చేసిన రిలీఫ్ ఇది క్లియరెన్స్, ఇది గామా ఈ. సో ఇంతవరకు మనము 4 యాంగిల్స్ డిస్కస్ చేస్తాం. సో ఈ టాప్ నుంచి మనం చూసినప్పుడు ఈ ఎండ్ కటింగ్ ఎడ్జ్కి ఈ సైడ్ కటింగ్ ఎడ్జ్కి మధ్యలో కొంత రేడియస్ ఉంటుంది. ఈ రేడియస్నే నోస్ రేడియస్ అంటాం. దీన్ని R అంటాం, నోస్ రేడియస్ R. సో ఇప్పుడు ఈ టూల్కి ఈ సైడ్ వ్యూ వేసామనుకోండి, ఇటువైపు వస్తుంది. ఈ లెఫ్ట్ సైడ్ అనేది ఈ రైట్ పోర్షన్లో వస్తుంది మనకి లెఫ్ట్ సైడ్ వ్యూ అనేది.
సో సపోజ్ మనం దీన్ని మనం ఈ సైడ్ నుంచి చూసినప్పుడు వ్యూ అనేది ఈ రెక్టాంగిల్ టైప్లో కనిపిస్తుంది. అలాగా రెక్టాంగిల్ టైప్లో కనిపిస్తుంది. అగైన్ ఇక్కడ కూడా చూడండి, ఈ యాంగిల్ ఆల్ఫా బి మనం ప్రొవైడ్ చేసింది చిప్ ఫ్లో అవ్వడానికి. సపోజు అదర్ సైడ్ కూడా మనం స్లాంట్నెస్ పెట్టామనుకోండి, ఈ చిప్ అనేది స్మూత్గా సైడ్కి పడుతుంది. సో చిప్ అనేది అటువైపు పడడం కోసం ఏంటంటే కొంత స్లోప్ ఈ టైప్లో మనం ప్రొవైడ్ చేస్తాం. కొంత స్లోప్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సిమిలర్గా ఈ సైడ్ కటింగ్ ఎడ్జ్ ఉంది. ఈ సైడ్ కటింగ్ ఎడ్జ్ ఈ పోర్షన్ అనేది వర్క్ పీస్ని రబ్ అవ్వకుండా ఉండడం కోసం ఈ సైడ్ కటింగ్ ఎడ్జ్ కింద ఉన్న పోర్షన్ ఈ లైన్ మొత్తాన్ని ఏంటంటామంటే సైడ్ ఫ్లాంక్ అంటాం. ఈ సైడ్ ఫ్లాంక్ అనేది వర్క్ పీస్ని రబ్ అవ్వకుండా ఉండడం కోసం కొంత క్లియరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం. మనకు అది ఈ సైడ్ నుంచి చూసినప్పుడు కనిపిస్తుంది. చూడండి, ఆ డయాగ్రామ్ మీకు టూల్ డయాగ్రామ్ చూపిస్తాను, క్లియర్గా అర్థం అవుతుంది తర్వాత. సో ఈ యాంగిల్ మనం సైడ్ రేక్ యాంగిల్ అంటాం. ఆల్ఫా ఎస్, ఆల్ఫా బి అంటే బ్యాక్ రేక్ యాంగిల్. ఇక్కడ ప్రొవైడ్ చేసిన క్లియరెన్స్ని మనం గామా ఎస్ సైడ్ రిలీఫ్ యాంగిల్ అంటాం. సో ఇవి మొత్తం మనము 7 యాంగిల్స్ మనం డిస్కస్ చేసాం. సో ఈ 7 యాంగిల్స్ని మొత్తం మనకి ఇంపార్టెంట్. 6 యాంగిల్స్ అలాగే ఒక నోస్ రేడియస్, ఈ 7 కలిపి మనం టూల్ సిగ్నేచర్ అంటాం. అది ఏఎస్ఏ స్టాండర్డ్ ప్రకారం ఈ 7 ఉంటాయి. ఇంకో టైప్ ఆఫ్ సిస్టమ్ కూడా ఉంది, బట్ మనకైతే ఏఎస్ఏ స్టాండర్డ్ సిస్టమ్ సరిపోద్ది. సో ఇవి డిఫరెంట్ టర్మ్స్. అగైన్ ఎక్స్ట్రా టర్మ్స్ అనేవి చూడండి, ఈ పోర్షన్ని మనం షాంక్ అంటాం. చూడండి, ఈ 7 టర్మినాలజీ కాకుండా ఈ ఎక్స్ట్రా టర్మ్ షాంక్ అంటాం దీన్ని. ఈ బాటమ్ ఉన్న పోర్షన్ మనం బేస్ అంటాం. దీన్ని మనం బేస్ అంటాం. ఇది షాంకు, ఇది బేస్ అంటాం. అలాగే ఇది ఎండ్ ఫ్లాంకు. ఈ ఎండ్ ఫ్లాంకు అలాగే ఇటువైపు మనం చూస్తే సైడ్ ఫ్లాంక్ ఉంటుంది. ఈ ఫ్లాంకు బేసు టచ్ అయ్యే ఆ పోర్షన్ని హీల్ అంటాం. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇది హీల్, ఆ పోర్షన్ మొత్తం. దాన్ని మనం ఇక్కడ డాట్లో కనిపిస్తుంది, బట్ అటు సైడ్కి వెళ్తే మనం ఈ సైడ్ నుంచి చూస్తే మనకి అది ఎడ్జ్ మొత్తం కనిపిస్తుంది. చూడండి, హీల్ అంటే ఈ టర్మినాలజీ ఇంపార్టెంట్. హీల్ అంటే ఇంటర్సెక్షన్, దేనికి ఇంటర్సెక్షన్ ఆఫ్ ఫ్లాంక్ అండ్ బేస్. ఫ్లాంక్ అండ్ బేస్ మనకు ఫ్లాంక్ సర్ఫేస్లు కూడా 2 ఉంటాయి, ఎండ్ ఫ్లాంకు అలాగే సైడ్ ఫ్లాంకు. సో ఆ ఫ్లాంక్కి బేస్కి ఉన్న ఆ ఇంటర్సెక్షన్ పోర్షన్ మనం హీల్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఒకసారి ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన టర్మ్స్ అన్నీ కూడా ఒకసారి రాద్దాం. మనం ఇంతవరకు డిస్కస్ చేసిన టర్మ్స్ ఎన్ని? 1 షాంక్ మనం డిస్కస్ చేసాం. 2వ టర్మ్ అనేది బేసు. 3వ టర్మ్ అనేది హీల్ మనం డిస్కస్ చేసాం, హీలు. 4వ టర్మ్ అనేది రేక్ ఫేస్ డిస్కస్ చేసాం. 5వ టర్మ్ అనేది ఫ్లాంక్. ఈ ఫ్లాంక్లు కూడా 2 ఉంటాయి, ఎండ్ ఫ్లాంక్ ఉంటుంది అలాగే సైడ్ ఫ్లాంక్ ఉంటుంది. అలాగే 6వ టర్మ్ అనేది కటింగ్ ఎడ్జెస్ కూడా మనం 2 డిస్కస్ చేస్తాం, ఎండ్ కటింగ్ ఎడ్జ్ అలాగే సైడ్ కటింగ్ ఎడ్జ్. అలాగే నెక్స్ట్ టర్మ్ అనేది నోస్. ఇలా డిఫరెంట్ టర్మినాలజీస్ అన్నీ కూడా మనం డిస్కస్ చేసాం. ఓకే, ఇవి నామినిక్లేచర్ అండ్ జామెట్రీకి సంబంధించిన కాన్సెప్ట్. సో ఒకసారి ఇప్పుడు మనం డిస్కస్ చేసినవన్నీ కూడా ఈ డయాగ్రామ్ చూస్తే మనకు క్లియర్గా అర్థం అవుద్ది. చూడండి ఒకసారి, చిప్ అనేది ఈజీగా ఫ్లో అవ్వడం కోసం మనం ఫస్ట్ ప్రొవైడ్ చేసింది బ్యాక్ రేక్ యాంగిల్. ఇది బ్యాక్ రేక్ యాంగిల్ ఆల్ఫా బి. ఆ చిప్ అనేది ఇలా వచ్చిన చిప్ అనేది ఈజీగా సైడ్కి పోవడం కోసం, ఈ డైరెక్షన్లో వెళ్ళడం కోసం ఇక్కడ మనం ప్రొవైడ్ చేసిన యాంగిల్ అనేది ఆల్ఫా ఎస్ సైడ్ రేక్ యాంగిల్. బ్యాక్ రేక్ యాంగిల్, సైడ్ రేక్ యాంగిల్ చిప్ ఈజీగా టూల్ నుంచి బయటికి వెళ్ళడం కోసం మనం ప్రొవైడ్ చేస్తాం. సో ఇవి 2. నెక్స్ట్ ఇది ఎండ్ కటింగ్ ఎడ్జ్. ఈ ఎండ్ కటింగ్ ఎడ్జ్ కింద ఉన్న ఈ సర్ఫేస్ అంతా కూడా మనం ఎండ్ ఫ్లాంక్ అంటాం. ఇది ఎండ్ ఫ్లాంక్, ఇటువైపు ఉన్నది సైడ్ ఫ్లాంక్. ఈ ఎండ్ ఫ్లాంక్ అనేది వర్క్ పీస్ టచ్ అవ్వకుండా ఉండడం కోసం ఇక్కడ మనం రిలీఫ్ ప్రొవైడ్ చేస్తాం, ఎండ్ రిలీఫ్ యాంగిల్ అంటాం.
ఇది ఎండ్ రిలీఫ్ యాంగిల్. సిమిలర్గా ఈ సైడ్ ఫ్లాంక్ అనేది వర్క్ పీస్ టచ్ అవ్వకుండా ఉండడం కోసం మనం ప్రొవైడ్ చేసిన యాంగిల్ని సైడ్ రిలీఫ్ యాంగిల్ అంటాం. నెక్స్ట్ కటింగ్ ఎడ్జ్. ఈ కటింగ్ ఎడ్జ్లు కూడా ఎంటైర్ లైన్ మొత్తం కాంటాక్ట్ అవ్వకుండా పాయింట్ కాంటాక్ట్తో మనం ప్రోగ్రెస్ అవ్వడం కోసం ఈ ఎండ్ కటింగ్ ఎడ్జ్కి సైడ్ కటింగ్ ఎడ్జ్కి కూడా కొంత యాంగిల్ మనం ప్రొవైడ్ చేసాం. సో ఇవి మొత్తం టోటల్ 7 టర్మ్స్. ఇది నోస్ రేడియస్. ఓకే, నెక్స్ట్ ఇందులో ఇంకో వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ మన ఈ డయాగ్రామ్లో చూడండి. గామా ఈ, ఆల్ఫా బి అంటే ఈ రేక్ ఫేస్కి ఫ్లాంక్కి మధ్య ఉన్న ఈ పోర్షన్ని లిప్ యాంగిల్ అంటాం, థీటా. ఇక్కడ థీటా అంటే లిప్ యాంగిల్ ఆర్ వెడ్జ్ యాంగిల్ అంటాం, లిప్ యాంగిల్. చూడండి, ఈ రెండు కూడా ఒకటి హారిజంటల్ లైన్, ఒకటి వెర్టికల్ లైన్. అంటే ఆల్ఫా బి బ్యాక్ రేక్ యాంగిల్, అలాగే వెడ్జ్ లిప్ యాంగిల్, అలాగే గామా ఈ ఎండ్ రిలీఫ్ యాంగిల్. ఈ సమ్మేషన్ అనేది 90 ఉంటుంది. ఇవి మనకి బిట్స్ అడుగుతూ ఉంటాడు. ఈ సమ్మేషన్ అనేది 90 ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ కాన్సెప్ట్కి వెళ్దాం. అంటే టూల్ సిగ్నేచర్. సో ఇంతవరకు మనం ఏంటంటే నామినిక్లేచరు, జామెట్రీ మనం డిస్కస్ చేసాం. అంటే డిఫరెంట్ టర్మినాలజీ, అలాగే డిఫరెంట్ యాంగిల్స్ గురించి. సో నెక్స్ట్ అనేది టూల్ సిగ్నేచర్. మనకి టూల్ సిగ్నేచర్లో 2 రకాల సిస్టమ్స్ ఉన్నాయి. ఒకటి ఏఎస్ఏ సిస్టము. ఏఎస్ఏ అంటే అమెరికన్ స్టాండర్డ్ అసోసియేషన్ సిస్టమ్. అలాగే రెండో సిస్టమ్ అనేది ఓఆర్ఎస్, ఆర్థోగనల్ రేక్ సిస్టమ్. సో ఇంతవరకు మనం డిస్కస్ చేసిన టూల్కి సంబంధించిన ఈ జామెట్రికల్ యాంగిల్స్ ఇవన్నీ కూడా ఒక ఆర్డర్లో మనం రాస్తాం. ఆ సిస్టమ్స్ అనేవి మనకు 2 ఉన్నాయి. ఒకటి అమెరికన్ స్టాండర్డ్ సిస్టము, ఒకటి ఓఆర్ఎస్ సిస్టమ్. మనకి అమెరికన్ స్టాండర్డ్ అసోసియేషన్ సిస్టంలో అయితే 7 టర్మ్స్ ఉంటాయి, 7 ఎలిమెంట్స్ ఉంటాయి. చూడండి, ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది సరిపోతుంది. ఇందులో 7 ఎలిమెంట్స్ ఉంటాయి. సో ఈ ఓఆర్ఎస్ అనేది డిఫరెంట్, ఇది మనకు అవసరం లేదు, మనకి ఇది ఒక్కటి చదివి సరిపోతుంది. అగైన్ ఈ అమెరికన్ స్టాండర్డ్ అసోసియేషన్ ఈ సిస్టమ్ అనేది ఆ డిఫరెంట్ యాంగిల్స్ మనం ఎలా చెప్పామంటే బేస్డ్ ఆన్ మిషన్ రెఫరెన్స్. సో ఈ పాయింట్ ఇంపార్టెంట్, బేస్డ్ ఆన్ మిషన్ రెఫరెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ లేదనుకోండి, ఆ లేత్ మిషన్ రెఫరెన్స్గా తీసుకొని మనం డిఫరెంట్ ప్లేన్స్ అనేవి మనం చూజ్ చేసుకుంటాం. ప్లేన్స్ అనేవి. అదే ఆర్థోగనల్ రేక్ సిస్టంలో అయితే టూల్ని రెఫరెన్స్ చేసుకుంటాం. బేస్డ్ ఆన్ టూల్ని బేస్ చేసుకుని ఆ యాంగిల్ ప్లేన్స్ అన్ని డిసైడ్ చేస్తాం బేస్డ్ ఆన్ టూల్ రెఫరెన్స్. సో ఇవి 2 సిస్టమ్స్. సో మనం ఇప్పుడైతే ఏఎస్ఏ గురించి డిస్కస్ చేద్దాం. సో ఏఎస్ఏ అమెరికన్ స్టాండర్డ్ అసోసియేషన్ సిస్టమ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక లేత్ తీసుకుంటున్నా. చూడండి, ఇది లేత్ అనుకుందాం. సో ఇది లేత్. ఇది ఇక్కడ మనకి హెడ్ స్టాక్ ఉంటుంది. ఇది చెక్ 3 జా 4 జా చెక్కలుగా ఉంటాయి. సో ఇక్కడ మనకి క్యారేజ్ ఉంటుంది. మన ఈ క్యారేజ్ పైన డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉంటాయి. శాడల్ అని, కాంపౌండ్ రెస్ట్ అని, దానిపైన మనకు టూల్ పోస్ట్ అని. సో ఇలా డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇక్కడ మనం సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ పెట్టాం అనుకుందాం. సో ఇలా సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ పెట్టాం. సో ఇది టెయిల్ స్టాక్. సో ఇప్పుడు మిషన్ రెఫరెన్స్ సిస్టమ్ అంటే అర్థం ఏంటంటే ఎంటైర్ లేత్ని నేను రెఫరెన్స్గా తీసుకుంటాను. అంటే ఇది ఎక్స్ అనుకుంటే ఇది వై, ఇదేమో జెడ్. సో ఈ టూల్ యాంగిల్ అనేది విత్ రెస్పెక్ట్ ఈ ప్లేన్స్ బట్టి మనం చెప్తుంటాం. మిషన్ రెఫరెన్స్గా తీసుకొని XY ప్లేను లేదా YZ ప్లేను, ZX ప్లేను, ఈ ప్లేన్స్ మనం బేస్ చేసుకొని యాంగిల్ అనేది మన యాంగిల్స్ అనేవి ఈ ప్లేన్స్ని బేస్ చేసుకొని మనం మెజర్ చేస్తాం, చూస్తాం. సపోజ్ మనం ఇప్పుడు ఇదిగోండి టర్నింగ్ ఆపరేషన్ చేసామనుకోండి, టూల్ అనేది ఈ టైప్లో ఉంటుంది. టర్నింగ్ ఆపరేషన్ చేసినప్పుడు ఇప్పుడు ఇలా వర్క్ పీస్ ఉంటే,
సో ఈ టైప్లో మనం టర్నింగ్ ఆపరేషన్ అనేది ఇలా జరుగుతుంటుంది. సో రైట్ నుంచి లెఫ్ట్కి ఇలా మూవ్ అవుతూ ఉంటుంది. సపోజ్ మనకు జనరల్గా అడిగే బిట్ ఏంటంటే, సపోజ్ మనం ఆల్ఫా బి బ్యాక్ రేక్ యాంగిల్ మనం ఏ ప్లేన్ బేస్ చేసుకుని మనము మెజర్ చేస్తున్నాం, ఇట్లాంటి బిట్లు అడుగుతుంటాడు. సపోజ్ టూల్ ఇలా ఉంది, మనకి టూల్ ఇలా ఉన్నప్పుడు మనకు బ్యాక్ రేక్ యాంగిల్ అంటే ఏంటి, ఈ వైజెడ్ ప్లేన్లో చూస్తేనే మనకు కనిపిస్తుంది అది బ్యాక్ రేక్. ఇప్పుడు టూల్ ఇలా ఉంది, ఇలా ఉన్నప్పుడు నీకు బ్యాక్ రేక్ యాంగిల్ కనిపించాలి అంటే ఈ వైజెడ్ ప్లేన్లో మనం కట్ చేయాలి, దాన్ని వైజెడ్ ప్లేన్లో చూస్తేనే మనకి కనిపిస్తుంది. సో అలా ఏ ప్లేన్లో నుంచి మనం చూస్తే ఏ యాంగిల్ మెజర్ చేయొచ్చు, ఈ విధంగా అడుగుతుంటాడు. సో ఇది మిషన్ రెఫరెన్స్ సిస్టమ్. మనకు మెయిన్గా ఏఎస్ఏలో 7 ఎలిమెంట్స్ ఉంటాయని చెప్పాము. ఏఎస్ఏ హ్యావ్ 7 ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ 7 ఎలిమెంట్స్ ఆర్డర్ కూడా ఇంపార్టెంట్ మనకి. సో ఆర్డర్ అంటే ఆల్ఫా బి బ్యాక్ రేక్ యాంగిల్, అలాగే సైడ్ రేక్ యాంగిల్, ఎండ్ రిలీఫ్, సైడ్ రిలీఫ్ యాంగిల్, కటింగ్ ఎడ్జ్ యాంగిల్, ఎండ్ కటింగ్ ఎడ్జ్ యాంగిల్, సైడ్ కటింగ్ ఎడ్జ్ యాంగిల్, నోస్ రేడియస్. ఈ ఆర్డర్ అనేది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి మనం. మనకి జనరల్గా బిట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఒకటి రాద్దాం. 12, 6, 8, 6, 9, 25, 1 ఇలాగా అన్నాం. ఇందులో 9 అంటే ఏ యాంగిల్ అంటాడు. సో అందుకని ఈ ఆర్డర్ అనేది కంపల్సరీ మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి ఈ టర్మినాలజీ రాద్దాం. ఆల్ఫా బి అంటే బ్యాక్ రేక్ యాంగిల్, ఆల్ఫా ఎస్ అంటే సైడ్ రేక్ యాంగిల్, అలాగే గామా ఈ ఎండ్ రిలీఫ్ ఆర్ ఎండ్ క్లియరెన్స్ యాంగిల్, ఎండ్ రిలీఫ్ ఆర్ క్లియరెన్స్ యాంగిల్, అలాగే గామా ఎస్ సైడ్ రిలీఫ్ ఆర్ క్లియరెన్స్ యాంగిల్. చూడండి ఈ ఆర్డర్ అనేది ఇంపార్టెంట్. సిఈ అంటే ఎండ్ కటింగ్ ఎడ్జ్ యాంగిల్, అలాగే సిఎస్ అంటే సైడ్ కటింగ్ ఎడ్జ్ యాంగిల్, అలాగే లాస్ట్ టర్మ్ అనేది ఆరు నోస్ రేడియస్ అనేది చాలా తక్కువ ఉంటుంది, 1 mm కన్నా తక్కువ అలా ఉంటుంది నోస్ రేడియస్. ఈ యాంగిల్స్ కూడాను చాలా తక్కువ యాంగిల్సే ఉంటాయి. చూడండి ఈ ఆర్డర్ అనేది ఇంపార్టెంట్. ఈ ఫస్ట్ 6 అనేవి యాంగిల్స్ ఇండికేట్ చేస్తాయి, లాస్ట్ అనేది రేడియస్. సో దీనికి డిగ్రీస్లో చెప్తాం మనం. ఫస్ట్ 6 వాల్యూస్ డిగ్రీస్లో ఉంటాయి, ఇదేమో ఎంఎంలో ఉంటుంది. యూనిట్స్ అనేది ఇంపార్టెంట్. సో ఒకసారి ఇప్పుడు చూద్దాం ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలో చిన్న ట్రిక్. చూడండి మనం ఆర్డర్ చెప్పాము, ఆల్ఫా బి, ఆల్ఫా ఎస్, గామా ఈ, గామా ఎస్, సిఈ, సిఎస్, ఆర్. చూడండి ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే జస్ట్ ఏది బ్యాక్ ఏది సైడ్ ఇది గుర్తుపెట్టుకోవడానికి నేను చెప్తున్నా. చూడండి ఫస్ట్ బిఎస్సి అని రాసుకోవచ్చు, బ్యాక్ సైడ్ ఎండ్, బ్యాక్ సైడ్ ఎండ్. ఇక్కడ ఆర్ అనేది నోస్ రేడియస్ ఎన్ఎస్ఈ. చూడండి బిఎస్సి ఎన్ఎస్సి అనేవి స్టాక్ ఎక్స్చేంజ్లు, ఇవి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. చూడండి ఇది రివర్స్లో రాసాము ఎన్ఎస్సి. ఈ రెండింటిని మానిటర్ చేసేది ఏంటంటే సిబిఎస్. చూడండి ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ బోత్ ఆర్ కంట్రోల్డ్ బై సిబి. సో బి అంటే బ్యాక్, ఎస్ అంటే సైడ్, ఎండ్ సైడ్, ఎన్ అంటే నోస్ రేడియస్. సో ఇలా ట్రిక్ ఒకటి యూజ్ చేసుకొని మనం ఇవి గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇది గుర్తుపెట్టుకోవడానికి ఇంకా బెటర్ ట్రిక్ ఏదైనా ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో రాయండి. సో ఇవి 2 కాన్సెప్ట్స్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేసింది. ఒకటే సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ నామినిక్లేచర్, అలాగే నామినిక్లేచర్ అండ్ జామెట్రీ ఒక కాన్సెప్ట్. రెండో కాన్సెప్ట్ అనేది టూల్ సిగ్నేచర్ అంటే ఈ 7 ఎలిమెంట్స్ని కలిపి మనం టూల్ సిగ్నేచర్ అంటాం. ఈ ఆర్డర్ వైజ్ మనం గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వీడియోలో ఇంకో వీడియో నేను సపరేట్ చేస్తాను. ఈ డిఫరెంట్ యాంగిల్స్
ఈ టూల్ సిగ్నేచర్లో ఉన్న డిఫరెంట్ యాంగిల్స్, వాటి పర్పస్ ఏంటి, ఆ యాంగిల్స్ ఎక్కువ ఉంటే ఏమవుతాయి, తక్కువ ఉంటే ఏమవుతాయి, ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా ఒక వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఏదైనా డౌట్ అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో రాయండి. అలాగే ఇది గుర్తుపెట్టుకోవడానికి కూడా ఎవరిదైనా ఇంకా మంచి ట్రిక్ ఏదైనా ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో రాయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.